హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను గోంగూర ఫ్రై చూపిస్తాను. ఇది ఎర్ర గోంగూర ఆకులు పావు కిలో తీసుకున్నాను. అంటే ఒక పెద్ద కట్ట అయితే సరిపోతుంది అనమాట. బాగా కడిగేసుకోవాలి. ఆకుకూర ఏదైనా 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఇసుక ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక దాకలో తీసుకుని చింతపండు 2 టేబుల్ స్పూన్స్ చింతపండు ఉంటుంది, గింజలు లేకుండా వేసుకోవాలి. పేస్ట్ అంటే పేస్ట్ వాడుకునే వాళ్ళు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఒక 8 కడిగేసి వేస్తాను. వాటి ఫలంగానే వేసేసి కట్ చేయక్కర్లేదు. నిండా నీళ్ళు పోసి పొయ్యి వెలిగించుకోండి. మరుగుతూ స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరగంట, మరుగుతూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక అరగంట లెక్కేసుకోండి. అది ఒక హాఫ్ అన్ అవర్ అలా మరగనివ్వండి. పొంగుతుంది గోంగూర గమ్ముని చూసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి. అలాగా పొంగకుండా ఉంటుంది. ఒక అరగంట 30 నిమిషాలు మినిమం ఉడకపెట్టుకోవాలి. అలాగా ఇంకా ఎక్కువ ఇంకో 10 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ టైం అయితే మీకు పచ్చిమిర్చి ఉడకదు. సో హాఫ్ అన్ అవర్ మినిమమ్ అయిన తర్వాత ఇలా డ్రైన్ చేసేసుకోండి. వాటర్ స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళు వార్చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బాగా నీళ్ళు వాడేసుకోండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. వేసుకుని 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసి వేగనివ్వండి. ఎప్పుడైనా సరే మినపప్పు జీలకర్ర వేగే కానీ ఎండుమిర్చి వేసుకోవాలి. ముందు ఎండుమిర్చి వేసేస్తే ఎండుమిర్చి మాడిపోతుంది. అది మినపప్పు వేగదన్నమాట. ముందు మినపప్పు వేగిపోనివ్వాలి. జీలకర్ర మినపప్పు వేగుతున్నాయి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను, వెల్లుల్లిపాయ వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇది ఇంచుమించు ఒక 12 రేకులు చితకొట్టి వేసుకున్నాను. వెల్లుల్లిపాయ ఎక్కువ ఇంత మినిమం ఇంత ఉండాలి, ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కూర. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేపించుకున్నాను. వేగిన తర్వాత ఈ వార్చుకున్న గోంగూర ఉంది కదా, అది వేసేసుకోవాలి. పసుపు వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ కాసేపు వేగిన తర్వాత చూసి లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేసుకోండి. సరిపోతే ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి చింతపండు అంతా కలిసిపోతుంది బాగా. అలా బాగా వేగితే బాగా మగ్గిపోతుంది అనమాట. ఇది ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదండి మరి గోంగూర ఫ్రై ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.